హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటక్కో వాయిస్లో బేస్ తగ్గింది అనుకుంటున్నారా? అట్లా తగ్గుతుంది ఒక్కొక్కసారి. ఏం చేస్తాం, అన్ని రోజులు మనవి కాదు కదా, కొన్ని రోజులు మనవి కానీ కూడా ఉంటాయి. వాటితో పాటు నడవాల్సిందే. ఇంకా లైఫ్ మొత్తం మనదైనప్పుడు సంతోషపడాలి, మనది కానప్పుడు కూడా సంతోషపడాలి. ఏం చేస్తాం, తప్పదు. సో వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చింది కదా. రీజన్ ఉందండి, ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 10 days నా వల్ల అయితే అస్సలు కాలే ఇంకా వీడియోస్ తీయడానికి. కనీసం కూరగాయలు తెచ్చుకున్న ఓపిక కూడా లేకుండే. ఇంకా అసలు తీసుకురాకపోతే వీక్ మొత్తం ఎండిపోతుంది పానం అని చెప్పేసి ఇంకా తెచ్చుకున్నాను. ఏం చేస్తాను, తప్పదు కదా. సో నాకు ఫీవర్ తగ్గగా ఫస్ట్ అయితే మా పాపకు వచ్చింది, తర్వాత ఆమె ఫీవర్ మళ్ళీ నాకు వచ్చింది. నా తర్వాత మా బాబుకి ప్రజెంట్ ఇంకా వాడికి ఫీవర్ ఉంది. అయినా కూడా ఏం చేస్తాం, వీడియోస్ గ్యాప్ ఇస్తేనేమో మీరు చూడరు కదా. అట్లనే అంటే వ్యూస్ తగ్గిపోతున్నాయి, అట్ ది సేమ్ టైం వ్యూవర్స్ తగ్గిపోతున్నారు, సబ్స్క్రైబర్స్ పోతున్నారు, అన్నీ పోతున్నాయి. ఇంత కష్టపడి చేసి ఒక్క 10 రోజులు గ్యాప్ ఇస్తే ఇంత ఇది అయితే ఎంత బాధ అనిపిస్తుంది, అసలు చాలా బాధ అనిపిస్తుంది. సో అందినంత వరకు వర్షం పడుతుంది బయట, ఇంకా అందినంత వరకు అయితే కొన్ని తెచ్చేసుకున్న కూరగాయలు. అండ్ పిల్లలకి కూడా అసలు ఏం స్నాక్స్ చేయట్లేను, అన్నమే పెడుతున్నా. ఎందుకంటే నా ఒంట్లో ఓపిక లేక వాళ్ళకి మస్తు ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. కనీసం పిల్లల్ని చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. తల్లి బాగాలేక పడుకుంటే పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు అంతగానము. ఎంత అన్నీ చేసినా కూడా, అంటే ఫాదర్ అన్నీ చేసినా కూడా పిల్లలకి ఒక టైంలో మమ్మీయే కావాలి. అది మాత్రం నిజం, ఒప్పుకోకపోయినా అది మాత్రం చాలా నిజం అన్నమాట. సో అవన్నీ అయితే తీసుకొచ్చిన. మంచూరియా చేద్దామని ప్రతిసారి క్యాబేజ్ తేవడం పడేయడం. సో ఈసారైనా పక్కా చేద్దాం, చూద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ కూడా కంటిన్యూగా చేద్దాం ఇప్పటి నుంచి.